ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా హృదయపూర్వకమైన వందనాలు. రాజనగరు యొక్క విలువ, ఆ రాజనగరంలో నివసిస్తున్న రాజవంశస్థులు అంటే కుటుంబాలు, ఆ పిల్లలు ఎలా ప్రవర్తించాలో, వాళ్ళు ఎలా ఉంటారో అనే సంగతులు మీరిప్పుడు వినబోతున్నారు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును, నీ నగరులలో క్షేమముండును గాక. నగరు అన్నప్పుడు అది రాజగృహం లేక అంతఃపురం. ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది ప్యాలెస్, కింగ్స్ ప్యాలెస్ అని రాయబడి ఉంది. ఈ రాజగృహంలో క్షేమం, ఆ చుట్టూ ప్రాకారం ఉంటే ఆ ప్రాకారం లోపల సమాధానం, నెమ్మది ఉంటుంది అని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, మన వ్యక్తిగత జీవితానికి ఈ రాజనగరుని మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. అలాగే దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబం అది ఒక రాజనగరు వలె. అలాగే దేవునిని ఆరాధిస్తున్నటువంటి దేవుని సంఘం ఇది కూడా ఒక రాజనగరు వలె. అంటే వ్యక్తిగతంగాను, కుటుంబ సమేతంగాను, సంఘ సమేతంగాను రాజనగర్కు పోల్చి ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లు నేను గమనించాను. ఈ రాజనగర్లో క్షేమం, సుఖం, నెమ్మది, విశ్రాంతి, ఆరోగ్యం ఇవన్నీ కూడా మేళవించి ఉంటాయి. అక్కడ దరిద్రత ఉండదు, సమస్తము సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే అది రాజనగరు, రాజు నివసించే స్థలం. మనం ఆరాధించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజు. ఆయన నివసించే స్థలం మన హృదయం. గనుక మన హృదయం లేక మన వ్యక్తిగత జీవితం అది రాజనగరు లాంటిది. ఆయన మనతో ఉన్నంత వరకు ఈ రాజనగరంలో ఏమేమి ఉంటాయి, ఆ రాజనగరంలో ఉండవలసిన అనుభవాలు ఎలా ఉండాలి అనే సంగతులు మనం గమనించాలి. ఒకసారి షేబా దేశపు రాణి సొలొమోను కట్టినటువంటి ఆ నగరం గురించి కొన్ని విషయాలు విన్నది, చూడాలని వచ్చింది. ఎందుకు చూడాలని వచ్చిందంటే ఆ రాజుని తన వలలో వేసుకోవాలని వచ్చింది. ఆ రాజుకి ఏదో మోసం చేయాలని వచ్చింది. కానీ ఆ రాజనగర్లోకి వచ్చిన తర్వాత రాజనగర్లో ఉన్న పద్ధతులు, అక్కడున్న వస్తువులు, అక్కడున్న సర్వసమృద్ధి, అక్కడ చిత్రించబడినటువంటి చిత్రకారుని పనులు ఇవన్నీ ఒక్కసారి చూసిన తరువాత ఆమె విస్మయము చెందింది, ఆశ్చర్యపోయింది. ఇక మోసం చేయాలని, దగా చేయాలని వచ్చిన మనిషి సొలొమోను ఆరాధిస్తున్న దేవునిని ఆరాధించటం ప్రారంభించింది, స్తుతులు చెల్లించటం ప్రారంభించింది, ఆ దేవుని ఘనపరచటం ప్రారంభించింది. ఎందుకో తెలుసా? ఆ నగరంలో ఉన్నటువంటి పద్ధతులు, ఆ నగరంలో ఉన్నటువంటి వస్తువులు చూసినప్పుడు ఆమె మనస్సు మార్చబడింది.
మరెన్నడూ ఆమె ఈ సొలొమోను రాజుని విసిగించేదానికి ప్రయత్నించలేదు. కారణం ఆ నగరంలో ఉన్నటువంటి ఆనందం. ఆమె అంటది చివరిలో, ఈ నగరను గూర్చి, నీవు కట్టిన దేవుని మందిరాన్ని గూర్చి నేను కొన్ని విషయాలే విన్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నేను విన్న వాటి కంటే కూడా 100 ఎక్కువగా కళ్ళతో చూశాను. ఆ క్రమశిక్షణ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి ఆ మాట విధానం, ఆ వే ఆఫ్ టాకింగ్, స్తుతించటం, ఆరాధన జరగడం, వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత, ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను అంటుంది ఈ షేబా దేశపు రాణి. నేను కొన్ని రాజనగరంలో ఉన్న అనుభవాలని మీతో పంచుకుంటాను. గమనించండి. దంతముతో కట్టిన నగరు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ దంతముతో కట్టిన నగరు, సిమెంట్తో కట్టిన నగరు కాదు, సున్నంతో కట్టిన నగరు కాదది, చెక్కబడిన రాళ్లతో కట్టినటువంటి నగరు కాదది, దంతములతో కట్టిన నగరు, రాజనగరు, ప్యాలెస్. అంటే మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రాజనగరమే అయితే, మనం రాజుకి అంతఃపురమే అయితే, మనం ఎలా ఉండాలంటే దంతముతో కట్టబడిన రాజు నగరం వలె ఉండాలి. దంతం అంటే చాలా విలువైంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏనుగు సచ్చినా బ్రతికినా ఒకే విలువ అని అంటారు. చచ్చినా 1000 రూపాయలే, బతికినా 1000 రూపాయలు అనేవాళ్ళు మేము చిన్నప్పుడు. ఇప్పుడు ఎంతో నాకు తెలియదు మరి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి దంతాలు అంత విలువైనది, అమూల్యమైనవి, ప్రాముఖ్యమైనవి. బ్రతిమలాడి అమ్ముకోవాల్సిన అక్కర్లేదు. వాటి కొరకు వెతికి వచ్చి కొనేవాళ్ళు ఉన్నారు. కారణం అవి విలువైనవి. ఈ విలువ అనే మాట మనం గమనించినప్పుడు నాకు ప్రభు చూపించిన ఆలోచన ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తము కంటే విలువైంది ప్రపంచంలో మరొకటి లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం పవిత్రమైనది, పరిశుద్ధమైనది గనుక ఆ రక్తములో ఉన్న విలువ ప్రపంచం మరి దేనికి ఇవ్వలేం. ఆ అమూల్యమైన, ఆ విలువైన, ఆ పరిశుద్ధమైన, ఆ నిష్కపటమైన ఆ రక్తము చేత మనల్ని కొని, మనల్ని శుద్ధీకరించి, మనలను విలువైన రాజనగరుగా ఆయన మలిచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇంకా యేసు రక్తం చేత కడగబడకపోతే నీ బ్రతుకు విలువలేని బ్రతుకు అనే సంగతి వాస్తవం. ఒక మనిషిని కాల్చిన తర్వాత ఎముకల్లో ఉన్న కాల్షియం, ఎముకలలో ఉన్నటువంటి ఆ సున్నాన్ని తీసి అమ్మితేనట 4.5 రూపాయలు వస్తుందంట. మనిషి చచ్చిన తర్వాత మనిషిలో ఉన్న విలువైనది ఆ సున్నం, కాల్షియం. దాన్ని అమ్మితే 4.5 రూపాయలు వస్తాయి, అంతకు మించి ఏమి రావు. మనిషి బ్రతుకు అంతేను. అయితే పగ, ద్వేషం, కలహాలు, ఇది నాది అది నాది, నేనంటూ ఏమనుకున్నావు, నా కులం ఏమిటి, నా గోత్రం ఏమిటి అని మనిషి విర్రవీగుతాడు. తన వ్యక్తిత్వంలోని విలువ తనకు అర్థమైతే తను మౌనంగా దేవుని సన్నిధిలో పురుగులాగా తను తాను తగ్గించుకుంటాడు అంటాడు దేవుని వాక్యంలో ఉన్న ఒక పరిశుద్ధమైన వ్యక్తి. గనుక మీ జీవితంలో మీకు ఎంత విలువ అంటే 4.5 రూపాయలు విలువ. కానీ యేసు రక్తం చేత కడగబడ్డారంటే మీరు
దంతములతో చేయబడిన రాజనగరుగా మార్చబడతారు. అక్కడ ఎవరుంటారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటాడు. ఆయన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నిన్ను పవిత్రపరిచి విలువైన మనిషిగా మార్చి ఆయన సన్నిధిని నీ గుండెల్లో నిలిపి ఆయన నీలో ఆనందిస్తూ ఉంటాడు. అప్పుడు నీవు విలువైన దంతములతో చేయబడిన రాజనగరుగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు పౌలు అంటాడు, వాడబారని కిరీటం మనకు ప్రభు అనుగ్రహించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్షయ కిరీటము కొరకు మనం పరిగెత్తుతున్నాం. మనము దేవుని రాజ్య సంబంధులం. మనము దంతముల చేత విలువైన వాటి చేత కట్టబడిన వాళ్ళం. చెత్తతో కొయ్యకాలతో కట్టబడుతున్న సంఘము కాదు, జీవితం కాదు ఇది. ఇది విలువైన అమూల్యమైన రాళ్లతో, వైడ్యూర్యంతో, కెంపు గోమేధికాలతో కట్టబడినటువంటి విలువైనటువంటి అనుభవాలతో కట్టబడినటువంటి దేవుని నగరం. నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం కూడాను. నా జీవితం సరే అలాగుందనుకున్నాం, మరి నా కుటుంబం కూడానా అని మీరు ఒక ఆలోచనలో పడవచ్చు. విశ్వాసుల యొక్క పిల్లలు రాజనగరుగా తీర్చిదిద్దబడినటువంటి కుటుంబస్తులు వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నారు ఇక్కడ. నా పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? ఎదిగిన మొక్కల వలె, నా కుమారుడు ఎదిగిన మొక్క వలె ఉన్నాడు. లేత మొక్క అనుకో, ఎండొచ్చిన వెంటనే అది వాడిపోద్ది, లేకపోతే అలుగుతుంది. నిలబడే ధైర్యం లేకుండా ఉండరు. నా పిల్లలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేటట్లు నా పిల్లలు రాజనగర్ దగ్గర ఎదిగిన మొక్కలై ఉంటారు. ఆమేన్. ఇంట్లోకి వెళ్ళి చూస్తే తన కుమార్తెలు ఎలా ఉన్నారు? నగరులో, ఈ దంతముల చేత చేయబడిన నగరులో, ఈ రాజభవనములో నా పిల్లలు, నా కుమార్తెలు ఎలాగున్నారు తెలిసిన? చిత్రించబడినటువంటి స్తంభాల వలె ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన మందిరంలో మీకు 2 స్తంభాలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ 2 స్తంభాల మీదనే ఈ మందిరం బరువంతా మోపబడి ఉంది. ఆమేన్. నా కుమార్తెలు ఎలా ఉన్నారు? నాకు నగరులోని స్తంభం వలె ఉన్నారు. అంటే ప్రతి భారాన్ని మోస్తున్నారు. విచ్చలవిడిగా తిరగదు ఈ స్తంభం. తిరుగుతుందా? ఏమండి, షికారుగా తిరిగి వస్తుందా? అందరిని కలుసుకొని చూసుకొని పలకరించి వద్దామని వెళ్తుంది ఈ స్తంభం. వెళ్ళిందంటే ఏమవుతుంది మందిరం? నా కుమార్తె, నా కుమార్తెలు, నా కుమారులు ఎలా ఉన్నారు? విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు కాదు. బాధ్యత కలిగిన వాళ్ళై, భారం కలిగిన వాళ్ళై, తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళై, క్రమముగా క్రమశిక్షణగా ఉన్నటువంటి వాళ్ళై నా ఇంట, నా నగరంలో నా పిల్లలు ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, యేసు రక్తం చేత కడగబడిన మీరు విలువైన దేవుని మందిరాలుగా, దేవుని సన్నిధిగా, దేవుని రాజనగరులుగా ఏర్పాటు చేసిన మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? విచ్చలవిడిగా పెంచుతున్నారా? లేక నీ నగరులో చిత్రించబడినటువంటి చక్కటి బయట కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. మొక్కలు, వాళ్ళు వృక్షాలైపోలేదు, మొక్కలుగా ఉన్నారు. ఆమేన్. ఇక్కడ స్తంభాలుగా ఉన్నారు. మరి మీరు మీ పిల్లలు ఎలా ఉన్నారో ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకొని దేవుని ఆ నగరుగా మీరు మార్చబడి ఉన్నారా, లేక సత్రాల వలె ఉన్నారా? సత్రాలు ఉన్నాయి. ఎవడొస్తాడో ఎవడు పోతాడో, ఏ రాత్రి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో. ఏ దరిద్రులంతా సత్రాల్లో కూర్చొని పిచ్చాపాటిగా కంపు కొట్టుకుంటూ, సొట్టలు తాగుతూ, బీడీలు తాగుతూ, గంజాయి తాగుతూ, వాళ్ళు తాగుబోతులై పిచ్చగా మాట్లాడుకుంటూ, తన్నుకుంటూ, కొట్లాడుకుంటుంటారు. వాటిని అంటారు సత్రాలు. ఎవరికి బాధ్యత లేదు.
సత్రాన్ని మనం రాత్రి పడుకున్నాం కదా, శుభ్రం చేసిపోదాం అనుకుంటాడు. ఏ సత్రంలో పడుకున్నాడైనా తెల్లారితే వెళ్ళిపోతాడు, రాత్రి అయితే మళ్ళీ సత్రానికి వస్తాడు. తిండి పెడితే తింటాడు, లేకపోతే అట్లా కూర్చొని మనం పండుకుంటాడు తాగి. మీ ఇళ్ళు రాజనగరంలాగా ఉన్నాయా లేక సత్రంలాగా ఉందా? నేను ఆ మధ్య ఒక ఇంటికి పోయినప్పుడు పిల్లలేరి అంటే ఎక్కడికో వెళ్ళారండి, రాత్రి 11 గంటలప్పుడు ఎక్కడికో వెళ్ళారండి. మరి మీ పాప పరీక్షలు అంటే కదా, పిల్లవాడిని ప్రార్థన చేస్తానంటే పాప సినిమాకు పోయిందండి. ఎవరితో పోయిందంటే వాళ్ళు సొంతగా పోతారండి, సినిమాలు పోయి తిరిగి వస్తుంటారండి. మరి పరీక్షలు అంటే కదా, పరీక్షలేనండి, చదవమని చదవకుండా సినిమాకు పోయిందండి. ఒక ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్తో కూడా వెళ్ళిపోయిందండి. మీ పిల్లలు రాజనగరంలో ఉన్నారా లేక సత్రాల చుట్టూ తిరుగుతూ సినిమాల చుట్టూ తిరుగుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితిగా నీవు నీ పిల్లల్ని పెంచుకుంటున్నావా? అలాగైతే నీ నగరులో క్షేమము ఉండదు, నీ ప్రాకారాల మధ్యలో నెమ్మది ఉండదు. మీరు రాజనగరం యొక్క వైభవాన్ని గురించి విన్నారు కదా, దాని విలువ ఏమిటో మీకు ఇప్పటికే అర్థమైందే అని అనుకుంటాను. రాజనగరంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజవంశస్థులు ఎలా ఉంటారు? సమాధానంగాను, నెమ్మదిగాను, సమృద్ధిగాను ఉంటారు. అలా మనం ఎందుకు ఉండకూడదు? మనల్ని దేవుని వాక్యం ఏమంటుందంటే రాజనగరంలో నివసిస్తున్న వాళ్ళు అంటుంది. మరి మన కుటుంబాలను కూడా దేవుని వాక్యం రాజనగరు చుట్టూ ఉన్నటువంటి ఎతికిన మొక్కలు, కుమారులట. కుమార్తెలేమో ఆ నగరులోని దేవదారు వృక్షము, దేవదారు పలకలతో చిత్రించబడిన స్తంభాల వలె ఉంటారని రాయబడింది. మరి దేవదారు వృక్షాలు, దేవదారు పలకలు లోపలుంటే ఆ సువాసనే వేరుగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ చూసి ఆ సువాసన కానివ్వండి, అక్కడ కూర్చున్న పద్ధతులు కానివ్వండి, నడిచిన విధానాలు కానివ్వండి, మాట్లాడుతున్న ఆ పద్ధతులు కానివ్వండి, చూసి ఆశ్చర్యపడ్డారు. అలాగే మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని దేనికైతే పోల్చాడో ఆ పోలికలు స్వచ్ఛంగా దేవుడు మనల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించేటట్లు మనం ప్రవర్తించాలి. మరి ఇప్పుడు ఆ దిశగా ప్రార్థన చేసుకుందాం. మీరు కోరుకున్నట్లయితే ప్రభు మీ జీవితాల్ని అలా మలుచుటకు ఆశిస్తున్నాడు. రాజనగర యొక్క విలువ, ఆ రాజనగరంలో నివసిస్తున్న రాజవంశస్థులు అంటే కుటుంబాలు, ఆ పిల్లలు, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, వాళ్ళు ఎలా ఉంటారో అనే సంగతులు విన్నారు. ఈరోజు రాజనగరంలో ఉన్నటువంటి సాక్షి జీవితం ఎలా పరిమళించాలో, వాళ్ళ సాక్షి జీవితాలు ఎలా జయ జీవితాలుగా మారాలో అనే విషయాలు మీరిప్పుడు వినబోతున్నారు. మరొక మాట, ఈ రాజనగరంలో ఉన్నవాళ్ళు ఒకరికి ఒకరు వందనాలు చేసుకుంటారు. ఆ వందనాలలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటో కూడా ఇక వినండి. దేవుని మందిరంలో సొలొమోను చందనపు మ్రానుల చేత, బాగా గమనించాలి, చందనపు మ్రానుల చేత స్తంభాలని అలంకరించి చందనపు మ్రానులతోనే వాయిద్యములు తయారు చేపించాడట. ఆమేన్, ఆమేన్. అందుకే ఆ షేబా దేశపు రాణి ఆ నగరంలో ప్రవేశించగానే ఆమెకి పరిమళ వాసనలు వచ్చాయి, మంచి వాసనలు వచ్చాయి. అక్కడ వాయిద్యాలు, సితార్లు మీటుతూ ఉంటే, తంబురులు వాయిస్తూ ఉంటే అదో రకమైనటువంటి సువాసనలు దేవుని ఆలయం అంతా, దేవుని నగరంతా, రాజగృహం అంతా
సువాసనలు పరిమళిస్తూ ఉన్నాయి. ఆ పరిమళాలలో ఆమెకి మతిపోయినట్టు అయిపోయింది. మోసం చేయాలని వచ్చిన మనిషి, వంచాలని వచ్చిన మనిషికి మతిపోయింది. కారణం ఏంటంటే అక్కడ సువాసనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట్లో ఈ ఆరాధన ఉండాలి, ఆమేన్. నీ గుండెలో ఈ ఆరాధన ఉండాలి, హల్లెలూయా. నీ సంఘములో ఈ ఆరాధన ఉండాలి. ఈ ఆరాధన జరుగుతున్న ప్రతి చోట దేవుని మందిరం, దేవుని రాజాదిరాజు నగరం యొక్క ఆ సువాసనలు పరిమళించాలి. అలా కాకుండా నిద్రముఖాలు వేసుకొని ఉస్తూరుమంట కూర్చొని ప్రార్థనలో ముందుకి వెనక్కి ఊగుతా, ఆవిలింపులు, నిద్రమత్తు, అశ్రద్ధ, దేవుని సన్నిధిలో ఆరాధన చేయకుండా ఉంటే మీ వాసన దుర్గంధంగా, కంపుగా మారిపోతుంది. గనుక ఈ రాజనగరులో ఎటువైపు చూసినా, ఈ వెనక వైపు చూసినా, ముందు వైపు చూసినా, అదిగో ఆ మేడ ముందు ఉండే వాళ్ళు చూసినా, కింద ఉండే వాళ్ళు చూసినా, ఎటు ఉన్న ఆ సువాసనలు పరిమళిస్తూ ఉండాలి. అప్పుడు మీరు రాజనగరుగా, విలువైన మనుషులుగా మార్చబడితే మీ నగరులో క్షేమం, ఆమేన్. మీ నగరులో అనారోగ్యం ఉండదు, మీ నగరులో క్షేమం, మీ నగరులో నెమ్మది, సుఖం, ఐశ్వర్యం మీ నగరులో నివసిస్తూ ఉంటుంది, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీ సంఘములో ఉన్నటువంటి ప్రజలు విజయ ఉత్సాహముతో యేసుక్రీస్తుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు. ఎలా? విజయ ఉత్సాహముతో. అది వాళ్ళకి సువాసనగా మారినట్లు బైబిల్ చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. దానిని అంటారు సాక్షి జీవితం. మీ సాక్ష్యం, పలానా వ్యక్తిని గురించి నేను చెప్తే అతను అండి, అబ్బా అతని పద్ధతి, అతని మాటలు, అతని వినయము, ఆహా ఎంత ఆనందంగా ఉంటుందండి. ఒక ఆమె సాక్ష్యం చెప్తా ఉందా, ఇక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ అది సాక్ష్యం చెప్తుంది అని ఎగతాళి చేస్తున్నారు. ఏమైందమ్మా అంటే, దానికి సాక్షి ఎక్కడదండి, అందరికంటే ముందు లేస్తుంది. ఆ ఊళ్ళో వాళ్ళు నవ్వుతున్నారు. నిన్నగాక మొన్న భర్తను కొట్టిందండి, మళ్ళీ అది వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తుందండి. దాని బతుకు కంపు, దానికి సాక్ష్యం లేదు అని వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేదండి, ఆమె ద్వారానే మేము వచ్చేవాళ్ళమి, అప్పుడు ఆమె సాక్ష్యం మా ఊరంతా పరిమళించిందండి. కానీ ఇప్పుడు సాక్ష్యం పోగొట్టుకుంది, కోడల్ని ఏపుకు తిన్నది, మరలా ఇంకో దాన్ని తీసుకొని వచ్చి చేసింది. ఆ ఇంకొకటి తీసుకొని వచ్చి చేసింది అందే, ఆ ఇంకొకటి భర్తను వదిలిపెట్టి వచ్చింది, కొడుకు చేసింది. దాని బ్రతుకు కంపు, దాని సాక్ష్యం కంపు. యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం, యేసుక్రీస్తుని నీవు ఎలా తెలుసుకున్నావో, ఎంత ఎరిగావో, ఎంత గుర్తించావో, ఆ జ్ఞానం నీలో ఎంత పరిమళించిందో, ఆ సువాసన నీ వ్యక్తిగత జీవితాన్ని విజయ ఉత్సాహముతో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయములో, ప్రతి చోట విజయాన్ని సాధిస్తూ ఒక ఉత్సాహం నీ జీవితంలో కల్పిస్తూ అనేకులకి నీ బ్రతుకు సువాసనగా మార్చబడుతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఒక వ్యక్తికి దేవుని భయం ఉన్నట్లయితే అతనికి అది దేవునికి ఇంపైన వాసనగా మార్చబడిపోతుంది. ఆమేన్. ఏం వాసన అండి? ఇప్పుడు చెప్పండి, ఏం వాసన? ఇంపైన వాసన. ఈ రోజున మీరు మనోహరమైనటువంటి సువాసన కలిగి రాజనగర్లో చందనపు వాసన, సిరిగంధపు వాసన,
గంధపు చెక్క. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జటామాంసి, ఆ సువాసనలు పరిమళిస్తున్నటువంటి ఆ కానుకలు, దేవునికి భయం, దేవుని జ్ఞానం ప్రకటించే వ్యక్తులుగా ఆ నగరంలో మీరు ఉన్నారా? లేక మీరు మీ అంతటా కంపు కొట్టుకుంటూ అనేకులకి కంపుగా మారారా? ఒక్కొక్కడు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ పక్కింటి వాళ్ళందరికీ భయం. ఇదిగో వాడు వచ్చినట్టున్నాడా, తలుపులై. కారణం ఏంటంటే తాగి ఉన్నాడు. వాడు ఏ తలుపు కొట్టేదో వాడికి తెలియదు. ఈ తలుపు కొడతాడు, ఆ తలుపు కొడతాడు. వాడి భార్య ఎవడో వాడి చెల్లి ఎవడో వాడికి తెలియదు. గబుక్క నుంచి ఈ తలుపు కొడతాడేమో, తలుపులై గడిపెట్టో. దుర్మార్గుడు వచ్చాడు, ఆ పేట అంతా అల్లకల్లోలం. నాకు తెలిసిన ఒక వ్యక్తి నాడు, ఆ వీధిలో ఎవరు వేసవకాలం కూడా పడుకోరు మంచాలేసి. ఎంత వేసవైన లోపలే పండుకుంటారు కానీ బయట పండుకోరు. కారణం ఏంటంటే ఆడున్నాడు బాజీబాయ్, సాయిబులబ్బాయి. బాజీబాయ్ ఉన్నాడు, ఆడు దాగాడంటే ఊర్లో మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తాడు. దేవుడి దయ వల్ల అతన్ని దేవుడు పట్టుకున్నాడు. ఆమేన్. నాకు శిష్యుడయ్యాడు. హల్లెలూయా. వాళ్ళ ఊర్లో మీటింగ్ పెడితే వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చి నన్ను అడిగాడు, సర్పంచ్ వచ్చి అడిగాడు నన్ను, ఏమన్నా ఈ నెట మార్చావు అన్నాడు. నేను కదండి యేసుప్రభు మార్చాడని. అయ్యా మా ఊళ్ళో వచ్చి అప్పుడప్పుడు ప్రార్థన చెప్పయ్యా, ఇట్లా దుర్మార్గులు ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా మారిపోతారు అంటాడు సర్పంచ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాడు అల్లకల్లోలం చేయని రోజు లేదు, భార్యని కొట్టని రోజు లేదు. వాడు టైలర్ అనమాట, బట్టలు కుడతాడు. మిషన్లు 6 మిషన్లు 7 మిషన్లు అమ్మాడు. భార్య తెస్తా ఉంటుంది ఇంట్లో నుంచి, వీడు అమ్ముతూ ఉంటాడు. ఆఖరికి ఆడు బతుకు ఎక్కడికి వచ్చిందో తెలుసా? కత్తిని కూడా అమ్ముకున్నాడు. కత్తిని అమ్ముకున్న తర్వాత టేపు లేదు, టేపు కొలతలు కొలుస్తాడు, ఆదులు కొలుస్తాడే. ఆ టేపు తీసుకెళ్ళి, అమ్మా ఈ టేపుకి ఎంత వస్తే అంత పొయ్యమన్నాడంట. ఒరే ఈ టేపు ఏమి రావురంటే ఎంత వస్తే అంత పొయ్యే అన్నంట ఆ సారాయి అమ్ముకునే మనిషిని. ఆ మనిషి నాకు చెప్తుంది, వీడికి ఎంత సిగ్గులేదు, అయ్యా ఎంత వస్తే అంత పొయ్యమంటాడు నన్ను, టేపుకి ఏమొస్తాయ్యా, కత్తిరికి పోయి పోసానయ్యా. అంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చిన మనిషి మారిపోయాడు. ఇప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా మేము యేసుప్రభుని ఎట్లా అమ్ముకున్నామో తెలుసా? ఆ బాజీబాయ్ ద్వారా. దేవుని జ్ఞానమును గురించినటువంటి సాక్ష్యం, సువాసన, దేవునికి భయపడే ఇంపైన సువాసన, దేవుని సేవకి కానుకలు ఇచ్చి ఖర్చు పెట్టే ఆ యొక్క మనోహరమైన సువాసన. దేవుని మందిరంలోకి వెళ్ళి చూస్తే ఏది వాయించినా కమ్మటి వాసన వచ్చేస్తుందంట. ప్రార్థన అయిపోయింది, వెళ్ళండి అంటే వెళ్దాంలేండి కాసేపు. అమ్మ ఇక్కడ భోజనాలు గిజనాలు పెట్టలేదు, ఇప్పుడు మానేశారు, ఇక వెళ్ళండి అమ్మంటే భోజనాల కొరకు కాదులేండి, కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాతావరణం మాకు ప్రశాంతమైన వాతావరణంగా ఈ సువాసనలు మా జీవితాల్లో పరిమళిస్తున్నాయి. ఆగ్రహిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఇంపైన సువాసన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మీ కుటుంబంలో, మీరు ఆరాధిస్తున్న ఈ సంఘంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఈ సువాసనలు పరిమళించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. దైవజనుడైన పౌలు రాస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, నాతో ఉన్నవాళ్ళు మీకు వందనాలు చెప్తున్నారు, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా కైసరు రాజనగర్లో ఉన్నారే, చక్రవర్తి ప్యాలెస్లో ఉన్నారే, వాళ్ళు మీకు గ్రీట్ చెప్తున్నారు, వందనాలు చెల్లిస్తున్నారు, గ్రీటింగ్స్ చెప్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, రాజనగర్లో ఉన్నవాళ్ళు, దేవుని సేవకునితో ఉన్నవాళ్ళు ఇతరులకు ఏం చేస్తున్నారంటే వందనాలు చెప్తున్నారట. ఇతరుల్ని పలకరించి వందనాలండి, స్తోత్రాలండి, బాగున్నారా అని పలకరిస్తూ వాళ్ళని
వాళ్ళకి సుస్వాగతం పలుకుతూ వాళ్ళని గ్రిట్ చేస్తున్నారు. ఆమేన్. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి శుభాన్ని అందరికీ పంచుతున్నారు. ఎవరు వాళ్ళు? కైసరు చక్రవర్తి ఇంట్లో ఉన్నారే, వాళ్ళు మీకు వందనాలు చెప్తున్నారు అని పౌలు రాస్తున్నారు. ఇప్పుడు మీరు రాజనగర్లో ఉన్నవాళ్లే అయితే, మీ ఇల్లే ఒక రాజనగరం అయితే, మీ సంఘము రాజనగరము లాంటిది అయితే, ఒకరినొకరు చూసుకొని ఏం చెప్పుకుంటారు? పళ్ళు పడబడబట, రేయ్ వచ్చావంటరా, ఈ సంగతి ప్రార్థన నీకు తెలుస్తా, మొన్న వాడికి చెప్పామంట కను నీ సంగతి తెలుస్తా అని వస్తాడు లోపలికి. ప్రార్థన అయిన తర్వాత సంగతి తేలుస్తాడేమో అని ఓడంతుగా కూడా వెళ్ళిపోతాడు. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు ఎలా పలకరించుకోవాలి నేను చెప్పనా? మరియా ఎలిజబెత్ ఆంటీని కలవాలని ఆ ఎత్తైన ప్రాంతం, కొండ ప్రాంతానికి ఆ ఊరికి వెళ్ళింది. వెళ్ళకముందే ఎలిజబెత్ని చూసి, అమ్మా వందనాలమ్మా అని వందనాలు చెప్పింది. ఆమెకి వందనాలు చెప్పిన వెంటనే కడుపు, ఆంటీ నీకేమైంది, ఆంటీ నీకేమైంది? నాకేమైందంటే కడుపులో పిల్లాడు ఎగరుతున్నాడా, ప్రైజ్లో కడుపులో పిల్లాడు ఎగరుతున్నాడా. ఎందుకంటే నువ్వు వందనం చెప్పావు చూడు, ఆడు కూడా విన్నాడు. అవే కడుపులో ఉన్న పిండం ఎగురుతుందండి. ఒక సహోదరికి వందనం చెప్పిన వెంటనే అంతరంగం ఉందే, అంతరంగం గంతులు వేస్తుంది. కొందరు ఒకరికొకరు వందనాలు చెప్పినప్పుడు కొందరికి కడుపులో పిండం ఎగరడం కాదు కదా, కడుపులో మంట చెలరేగుతుంది. పనికి మాలింది వందనం అంటుంది, మళ్ళీ చేసే పనులన్నీ చేసింది, మళ్ళీ ఏమి ఎగనట్టుగా వందనం అక్క అంటుంది. దీని మోహం చూడు, దీని మోహం వందనం అంట. వందనం చెప్పినా వాళ్ళ కడుపులు మండుతున్నాయే కానీ వాళ్ళ కడుపులో ఉన్న వాళ్ళ అంతరంగము ఆనందించట్లేదు. కారణం ఏంటంటే నీవు రాజనగర్లో లేవు. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకునేటప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న పిండం సంతోషించి ఆనందించింది. అంతలోనే పరిశుద్ధాత్మ నింపుదల వచ్చింది. అంతలోనే పరిశుద్ధాత్మ నింపుదల తరువాత ప్రవచనం ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వందన వచనము వినగానే, ఒకరికొకరు వందన వచనం వినగానే 3 కార్యాలు ఒకేసారి సంభవించినట్లుగా బైబిల్ చెప్తుంది. మరి మీరు ఒకరికొకరు వందనమైన స్తోత్రమైన చెప్పుకోగలుగుతున్నారా? ముఖాముఖిగా ముఖాన్ని చూసి నేల చూపులు చూస్తూ తిరుగుతున్నారా? నేల వైపు చూసి అనో స్తోత్రం అనో వందనాలు అనో అంటాడు, కింద చూస్తా, కిందన్నాడు అన్నా ఇదిగా నీకే చెప్పేది వందనలో. ఎక్కడుంది నీ భార్య? భర్త భార్య కానీ, భార్య భర్త కానీ, తల్లిదండ్రులకు పిల్లలు కానీ, పిల్లలకి తల్లిదండ్రులు కానీ, సంఘానికి దైవజనులు కానీ, దైవజనులకి సంఘం కానీ ఒకరినొకరు వందనాలు చెప్పుకునేటప్పుడు ముఖాముఖిగా చూసి వందనం చెప్పుకునే పరిస్థితిలో నీవు ఆ రాజనగరంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను వెంటనే పరిశుద్ధాత్మ నింపుదల. అంతేకాదు, నీ నోట ప్రవచనం, దీవెనలు. ఆమేన్, నీ నోట దీవెనలు. హల్లెలూయా. నీవు ధన్యురాలివి. హల్లెలూయా. నీవు ధన్యుడివి. హల్లెలూయా. నీ కష్టాలు తీరిపోతాయి. హల్లెలూయా. నీ బాధలు తొలగిపోతాయి. హల్లెలూయా. ఈ అనారోగ్యం నీకు ఉండదు. వెంటనే ప్రభు నిన్ను ముట్టి బాగు చేస్తాడు. వందన వచనంలో నుంచి పుడుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు నీ జీవితంలోంచి నెరవేర్చబడతాయి. అది నీకు అవసరమనే సంగతి వాస్తవం. కనుక
నగరులో క్షేమం. ఆమేన్. నీ నగరులో క్షేమం, నీ ప్రాకారాలలో నెమ్మది. ఈ రోజున నీ కుటుంబం కన్నీళ్ల మధ్యలో, నీ కుటుంబంలో రోగాలతో కృంగిపోతున్న ప్రజలు, నీ కుటుంబంలో ఆర్థిక దరిద్రత, నీ వ్యాపారంలో ఆశీర్వాదం లేకపోవడం, దీనన్నిటి కారణం ఏమై ఉంటుంది? నువ్వు ఉండవలసిన రాజనగర్లో లేవు. రాజనగర్ యొక్క సువాసనను నేను పరిమళించట్లేదు. అది విలువైన రక్తం చేత దంతముతో చేయడం రాజనగరుగా నువ్వు నిర్మించబడలేదు కనుక నీ రాజనగరులో కంపు కొడుతుంది. రాణులే కాదు, రాజులే కాదు, ప్రపంచ దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే నిన్ను చూసి విస్మయము చెందాలి. ఆమేన్. ఇంతవరకు మీరు ఆ నగరం యొక్క సువాసన, సాక్షి జీవితం, దేవునికి భయపడుతున్న వల్ల సువాసన, మనం ఇస్తున్న కానుకల వల్ల మనోహరమైనటువంటి పరిమళ వాసనలు ఇంతవరకు మీరు విన్నారు. అంతేకాకుండా ఒకరితో ఒకరు వందన వచనాన్ని పలుకుతున్నప్పుడు వారి ఆత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని గురించి విన్నారు. మరి మీరు ఒకరితో ఒకరు వందన వచనాలు, శుభవచనాలు పలుకున్నప్పుడు మీ స్పందనలు ఎలా ఉన్నాయి? మీరు ఒకసారి పరీక్షించి చూడండి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు సాక్ష్యము ద్వారా ఎలా పరిమళించాలో, మీకు ఇచ్చుట ద్వారా ఆ సువాసన ఎలా మనోహరంగా మార్చబడుతుందో, మరి ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, శుభవచనాలు పలుకున్నప్పుడు వాళ్ళు ఎలా స్పందించాలో నీ వాక్యపు వెలుగులో నుంచి మాకు నేర్పించారు. ఈ ప్రజలు చక్కగా విన్నారు. ఆ దిశగా నీ ప్రజలు సంతోషాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని అనుభవిస్తూ వెళుచున్న ప్రతి చోట, జీవిస్తున్న ప్రతి చోట, ఉద్యోగాలు చేస్తున్న ప్రతి చోట జయ జీవితానికి పునాదిగా ఉన్న సాక్షి జీవితాన్ని కలిగి జీవితాలు పరిమళించినట్లు సహాయం చేయండి. కుటుంబాలు కూడా మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. కుటుంబాల్లో పిల్లల్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరైనా ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నట్లయితే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఇప్పుడే ముట్టండి ప్రభు. స్వస్థత కలుగు చేయండి. జీవిత సమస్యలు చిక్కుకున్న వాళ్ళకి ఒక నిరీక్షణ కలుగు చేసి వారు దిక్కులేని వాళ్ళని అనుకోకుండా నీ రాజనగర్లో నివసిస్తున్న అనుభవాలతో ముందుకు సాగునట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.